బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గచ్చమా పదమయామా వామా మాదిమా ఆశ్రయమా కేనచిత్ కారణే నాగతాసి కేనచిత్ కారణే నాగతాసి ఆగతా కస్యచిత్ హా ప్రయాసి ఆగతా కస్యచిత్ హా ప్రయాసి వంచిత వయమతో ద్రాక్ప్రసీద వంచిత వయమతో ద్రాక్ప్రసీద స్థీయతాం సచ్చిదా నందదేత్ర స్థీయతాం సచ్చిదా నందదేత్ర వేళ్లకు వేళ్లకు నీ పాదాలను వెళ్ళకు నువ్వు అక్కడి నుంచి అని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. అక్కడ ఉండేటువంటి వేల కొద్ది ఋషులు నీ పాదాలను శరణు పొందుదాము కాక అది ఉమవు అయిన నిన్ను ఆశ్రయింతుముగాక. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. నీవు సత్పురుషుల హృదయంలో సాక్షాత్కరించే దేవతవు. నీవు వారికి వేదాలను ప్రజ్వలింపజేసి సద్బుద్ధినిస్తావు. దుర్బుద్ధి కలవారికి నీవు సాక్షాత్తుగా శరీరం దాల్చిన అక్షయమైన అపాయానివి. అంటే శివస్వరూపిణివైన నిన్ను ఇలాగని ఎవడమ్మా తెలుసుకోగలగడు? ఎవరి చేత కూడా కాదు. ఏదో కారణంతో వచ్చావు, ఎవరు తప్పు వల్ల పోతున్నావు. దీనివల్ల మేం మోసపోతున్నాం తల్లి, త్వరగా అనుగ్రహించు. ఓ సచ్చిదానంద ధాత్రి ఇక్కడే ఉండు అని ఈ కీర్తనార్థం. వారి యొక్క ప్రార్థనలకంతా ఫలితంగా ఆ దేవి దక్షిణం నుంచి ఉత్తరానికి సాగి కాశ్మీరం మొదలైన క్షేత్రాలలో నిలబడిపోయింది. మహర్షి బృందాలు ఆమెను గుర్తు కోసం బనశంకరి అని పిలిచారు. బనం అంటే వనం, అంటే అడవి. వనం అంటే నీరు అని కూడా రెండవది అర్థం. ఆ తల్లి నీటిలో ఉండే వనంలో నివసించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కనుక ఆమెను బనశంకరి అన్నారు. ఆమె కదంబ వనవాసిని కనుక కూడా బనశంకరి అవుతోంది. సాధకులు ఆమెను వనదుర్గా మంత్రాలతో ఉపాసన చేస్తూ ఉంటారు. వనదుర్గా మంత్రాలు ఎక్కడక్కడ వినపడుతూ ఉంటాయి. ఉత్తర దేశానికి వెళితే, హిమాలయాల దగ్గరికి వెళితే, కాశ్మీరంలో ఆ ప్రాంతంలో అంతా ఈ మంత్రాలు వినపడుతూ ఉంటాయి. అక్కడ అమ్మవార్లు చాలామంది ఉన్నారు. ఆయా స్థానాలలో నవదుర్గగా నెలకొన్న ఆ తల్లి రాక్షస గుణాలను సంహరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పరిపాలిస్తూ ఉన్నది. శాంకరీ దేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం
లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. లలితాంబికాయై నమః. కామాక్షి కాంచికాపురే సూక్ష్మాం సూక్ష్మతరాం సులక్షితతనుం సూక్ష్మాం సూక్ష్మతరాం సులక్షితతనుం శాంతాక్షరై లక్షితాం శాంతాక్షరై లక్షితాం వీక్షా శిక్షిత రాక్షసాం త్రిభువన క్షేమం కరీ మక్షరం సాక్షాల్లక్షణ లక్షితాక్షర మయీ సాక్షాల్లక్షణ లక్షితాక్షర మయీ దాక్షాగిణి సాక్షిణీ కామాక్షీం శుభలక్షణై సులలితాం వందే మహేశ ప్రియాం వందే మహేశ ప్రియాం వందే మహేశ ప్రియాం వందే మహేశ ప్రియాం. భగవత్పాదులు మనకు అందించినటువంటి ఈ మంత్రం సూక్ష్మమైనది, సూక్ష్మాతి సూక్ష్మమైనది, బాగా తెలుస్తూ ఉండేటువంటి శరీరము కలిగినది, శాంతించిన ఇంద్రియాలు గలవారితో చూడబడేది, తన చూపుతోనే రాక్షసులను శిక్షించినది, త్రిభువనాలకు మేలు చేసేది, అక్షర స్వరూపిణి, నాశనము లేనిది, అన్ని లక్షణాలతోనూ కూడి ఉన్నది, అక్షర స్వరూపిణి, అక్షరమయమైనది, అక్షరమయమైనది, మంత్రమయమైనది, దాక్షాగిణి స్వరూపిణి, అంతఃకరణంలో ఉంటూ అన్నిటికీ సాక్షి స్వరూపిణి అయినది, అన్ని శుభ లక్షణాలతో మనోహరంగా మధురంగా మృదువుగా ఉన్నది, శ్రీ మహేశ్వరుడికి ప్రియరాలు అయిన ఆ కామాక్షి దేవికి వందనము, ఆ కామాక్షి దేవికి వందనము వందనము. శ్రీ కంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి. శ్రీ కంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి. శ్రీ కంచి కామాక్షి మాం పాతు కరుణాక్షి. ఏకాంబరేశ్వర్ జాయ నిజ వీక్షాగత మాయా శ్రీకంప తటశాల శ్రీకంప తటశాల
श्रितरक्षा श्रीवदुन्मीलनखेला श्रीवदुन्मीलनखेला परिपूताम्रकतरुमूला परिपूताम्रकतरुमूला दीक्षापूरित नटकावा For more videos like this, subscribe Big TV channel.